డిఎస్సీలో అవినీతి జరిగిందని వైసీపీ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. 2006లో వైఎస్ హయాంలో ఓఎంఆర్ షీట్లు తారుమారు చేసి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. తమ హయాంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఎంతో నీతి నిజాయితీగా జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు పొందిన వారిలో గందరగోళాన్ని సృష్టించడం, అదేవిధంగా మరికొద్ది రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా జరుగుతున్న నియామకాల పరీక్షలు రాస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు, అదేవిధంగా మరోసారి డిఎస్సి రాస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా అనేక రకాలైన ప్రయత్నాలు, కుట్రలను చేయడం జరుగుతూ ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇతను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇన్ని కంప్యూటర్లు ఉంటే ఈ కంప్యూటర్కు వచ్చిన ప్రశ్నపత్రం వేరు, ఈ కంప్యూటర్కి వచ్చిన ప్రశ్నపత్రం వేరు, ఈ కంప్యూటర్కి వచ్చిన ప్రశ్నపత్రం వేరు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ముఖ్యంగా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఒక అసూయ విద్వేషాలతో ఇవన్నీ